హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. సో ఫ్రెండ్స్, మనకు కంప్లీట్ రైతు భరోసాకు సంబంధించి లేటెస్ట్ అప్డేట్ చూసుకోవచ్చు అనమాట. సో రైతు భరోసా అసలు వేస్తారా లేదా అనే దానికి సంబంధించి కంప్లీట్ ఇన్ఫర్మేషన్ వీడియోలో తెలుసుకుందాం. ప్రతి ఒక్కరు సపోర్ట్ చేయండి, లైక్ చేయండి, కామెంట్ చేయండి. అలాగే మన ఛానల్ ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసేసి బెల్ ఐకాన్ యాక్టివేట్ చేయండి. మరి ఇంకెందుకు ఆలస్యం, లెట్ స్టార్ట్ అవర్ టాపిక్. అయితే మనకి ఇక్కడ చూసుకుంటే కంప్లీట్గా ఎన్నికలు లేవు, రైతు భరోసా లేదంటూ కూడా ఇక్కడ లేటెస్ట్గా క్లియర్ కట్గా రాష్ట్ర ప్రభుత్వం అయితే తేల్చి చెప్పడం జరిగిందనమాట. స్థానిక సంస్థల ఎన్నికల ప్రస్తావన లేకే భరోసాకు మంగళమంటూ చూసుకోవచ్చు. సాగు నిధులపై సర్కారు మౌనం, జిల్లాలో పార్టీ ఆఫీసులకు భూముల కేటాయింపు, కులగణన వివరాలు తేలకముందే జనగణనపై కేబినెట్ ముందు అంటూ చూసుకోవచ్చు. L&T నుంచి ప్రభుత్వ పరిధిలోకి ఫేజ్ 1, ఉద్యోగులు మరణిస్తే 1.2 కోట్ల భారీ పరిహారం అంటూ చూసుకోవచ్చు. అలాగే సహజ మరణానికి 10 లక్షల భరోసా అంటూ చూసుకోవచ్చు. 17 లక్షల మందికి డిజిటల్ హెల్త్ కార్డులు, డైరెక్టరేట్ ఆఫ్ సెకండరీ హెల్త్ కేర్గా మారనున్న TVVP అంటూ చూసుకోవచ్చు. మే 11 నుంచి సమగ్ర జనగణన, 89,000 మంది సిబ్బందితో ఇళ్ల నమోదు ప్రక్రియకు ఆమోదం. మార్చి 16 నుంచి 30 వరకు అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు, 20న బడ్జెట్ ప్రవేశపెట్టనున్న ప్రభుత్వం, నిర్ణయం తీసుకున్న తెలంగాణ క్యాబినెట్ అంటూ చూసుకోవచ్చు అనమాట. తెలంగాణ అన్నదాత ఆశగా ఎదురు చూస్తున్నటువంటి మంత్రివర్గ సమావేశం చివరకు రైతుకు నిరాశను మిగిల్చింది. కంప్లీట్ మనకు జరిగినటువంటి సమావేశంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అధ్యక్షతన జరిగిన క్యాబినెట్ భేటీలో ఎన్నో కీలక నిర్ణయాలు ప్రకటించినప్పటికీ అత్యంత ప్రధానమైనటువంటి రైతు బంధు, రైతు భరోసా ఊసే లేకపోవడం ఇప్పుడు ఒక చర్చనీయాంశంగా మారిందంటూ కూడా చూసుకోవచ్చు. అయితే మనకు కంప్లీట్గా ఎన్నికలు లేవు, రైతు భరోసా లేదంటూ కూడా ఇక్కడ క్లియర్ కట్ అంశం అయితే చూసుకోవచ్చు అనమాట. రాష్ట్ర వ్యాప్తంగా కలకలం రేపుతుంది. దీని వెనుక బలమైన ఎన్నికల కోణం ఉందనే విమర్శలు వెలువెత్తుతున్నాయి. ఎన్నికల కోణంలోనే సంక్షేమ పథకాలను చూసుకోవచ్చు. రాష్ట్రంలో ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికల నిర్వహణపై ఈ భేటీలో కీలక నిర్ణయం తీసుకుంటారని, తద్వారా రైతు బంధు నిధుల విడుదలపై స్పష్టత వస్తుందని రైతులు ఆశించారు. కానీ కేబినెట్ సమావేశంలో స్థానిక సంస్థల ఎన్నికల ప్రస్తావన రాలేదు. దీంతో ఎన్నికల నోటిఫికేషన్ లేకపోవడం వల్లే ప్రభుత్వం రైతు బంధు నిధులను పక్కన పెట్టడానికి విమర్శలు బలంగా వినిపిస్తున్నాయి. గత ప్రభుత్వం సాగు అవసరాల కోసం రైతు బంధు ఇస్తే కాంగ్రెస్ సర్కార్ మాత్రం కేవలం ఎన్నికలకు మధ్య దీనిని అమలు చేస్తుందని, సాగు భరోసా కాదు ఎన్నికల భరోసా అని రైతులు మండిపడుతున్నారంటూ కూడా చూసుకోవచ్చు. అలాగే ఇక్కడ పేదలకు భూములు లేవు కానీ పార్టీలకు మాత్రం భూములు అంటూ చూసుకోవచ్చు. భూములు లేవని సాకు చూపుతున్న ప్రభుత్వం తన పార్టీ ప్రయోజనాల కోసం మాత్రం భూములను కేటాయిస్తుందంటూ కూడా చూసుకోవచ్చు. రాష్ట్రంలో ప్రతి జిల్లా కేంద్రంలో కాంగ్రెస్ పార్టీ కార్యాలయాల నిర్మాణానికి భూములను కేటాయిస్తూ కేబినెట్ తీసుకున్న నిర్ణయంపై సామాన్యుల నుంచి తీవ్ర నిరాశన వ్యక్తమవుతుందంటూ కూడా చూసుకోవచ్చు. పేదవాడి సొంత ఇంటి కలపై మౌనం వహిస్తూ పార్టీ ఆఫీసులకు భూములను దారాదత్తం చేయడం ప్రభుత్వ ప్రాధాన్యతలను ప్రశ్నార్థకం చేస్తుందంటూ చూసుకోవచ్చు. ఇదే సమయంలో మహబూబాద్లో JNTU కాలేజీకి 70 ఎకరాలు, ఖమ్మంలో TTDకి 20 ఎకరాల భూమిని కేటాయించిన సర్కార్ సామాన్యుల భూ సమస్యలపై మాత్రం మౌనం వహించిందంటూ కూడా చూసుకోవచ్చు అన్నమాట. మొత్తానికి మనకు కంప్లీట్గా రైతు భరోసాను ఎగ్గొట్టే ప్రయత్నం అయితే ప్రభుత్వం చేస్తుంది. మరి రైతు భరోసా అసలు ఇస్తుందా లేదా, ఇస్తే ఎప్పటివరకు ఇస్తుంది, వీటికి సంబంధించి ఎలాంటి అప్డేట్ అయితే రాలేదు. ఎలాంటి అప్డేట్ వచ్చినా వీటికి సంబంధించి వీడియో అయితే అప్లోడ్ చేయడం జరుగుతుందన్నమాట. ప్రతి ఒక్కరు సపోర్ట్ చేయండి, లైక్ చేయండి, కామెంట్ చేయండి. అలాగే మన ఛానల్ని ఫాలో అయ్యి సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ యాక్టివేట్ చేసేయండి. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. జై హింద్.